Sound. నమస్కారం వెబ్ ఛానల్ న్యూస్కి స్వాగతం. నా పేరు బంగారు అప్పారావు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారుల వేధింపుల నుండి తమను కాపాడాలని ఏపీ బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తాతాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ క్వారీల నుండి ఇసుక తీసుకురావడానికి అనుమతి మంజూరు చేయాలని, కేంద్ర ప్రభుత్వం సర్వీస్ ట్యాక్స్ను ప్రభుత్వమే భరించాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు తమ బ్యాంక్ అకౌంట్లను మూసివేసే ధోరణి మానుకోవాలని తెలిపారు. ఈ సర్వీస్ ట్యాక్స్ని 1/3/2015 వరకు కేంద్ర ప్రభుత్వం బిల్డింగ్స్కి ఎగ్జామ్షన్ ఇస్తూ వచ్చిందండి. గవర్నమెంట్ బిల్డింగ్స్కి అది 1/3/2015 తర్వాత రద్దు చేయడం జరిగిందండి. మాకు అగ్రిమెంట్లో కానీ ఎస్టిమేట్లో కానీ అగ్రిమెంట్లో కానీ లేనప్పటికీ మమ్మల్ని సర్వీస్ ట్యాక్స్ కట్టమని సర్వీస్ ట్యాక్స్ వాళ్ళు మాపై ఒత్తిడి తీసుకొచ్చి మా బ్యాంకులు ఫీజు చేయడం జరుగుతుందండి. 2, శాండ్. రాష్ట్ర ప్రభుత్వం వారు శాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన శాండ్ ఫ్రీ అని చెప్పిన తర్వాత ఈరోజు 20,000 రూపాయలు పెట్టినా శాండ్ దొరకలేని పరిస్థితిలో ఉన్నామండి. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు విశాఖపట్నం జిల్లాను తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం జిల్లాలో ఎక్కడ ఆథరైజ్డ్ ర్యాంప్ అన్నది లేదండి. అఫీషియల్ మైనింగ్ అన్నది లేదు. విశాఖపట్నం జిల్లాలో ఉన్న శాండ్ని విశాఖపట్నం వాళ్ళే తీసుకోవాలి, విజయనగరం జిల్లాలో ఉన్న శాండ్ విజయనగరం వాళ్ళే తీసుకోవాలి, శ్రీకాకుళంలో ఉన్న శాండ్ శ్రీకాకుళం వాళ్ళే తీసుకోవాలి అని ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చిన తర్వాత మాకు అక్కడి నుంచి ఇక్కడ శాండ్ రావట్లేదు, ఇక్కడ తీసుకోవడానికి శాండ్ లేదు. అలానే దొంగచాటుగా మేము శాండ్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉచితం అన్న ప్రకటించక ముందు 12,000 రూపాయలు ఉన్న ఒక లారీ ఖరీదు, తారాస్ లారీ ఖరీదు అంటే 5.5 యూనిట్లు వస్తుంది సుమారుగా. 12,000 రూపాయలు ఉన్న శాండ్ ఈవేళ 20,000 రూపాయలకి పెట్టిన శాండ్ దొరకలేని పరిస్థితి అండి.